చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు ఎవరు ఊహించినటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పుట్టి మునిగామని భయపడినటువంటి పరిస్థితి. కొంతమంది కేంద్ర సర్వీసులకు పారిపోవడానికి, మరికొంతమంది ఉద్యోగాన్ని వదిలేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళందరూ ఇంతగా ఎందుకు భయపడుతున్నారు, ఏం తప్పుడు పని చేశారనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వ అధికారులు అనేక మంది, అంటే ఒక కేసు కాదుగా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు అంటే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఇద్దరు కూడా చెరో రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం కావాలంటూ ఏర్పాటు చేయమంటూ సీజే గారిని కోరటం జరిగింది. అయితే ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఖచ్చితంగా కేసులో ఉన్నటువంటి మెరిట్స్ కానీ, లేదంటే ఏ ఆధారాలు లేనటువంటి పరిస్థితి చూసిన తర్వాత కానీ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేయడం జరుగుతుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసే కాకుండా ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు రాష్ట్ర ఖజానానికి నష్టం వచ్చిందని ఇంకో కేసు, మద్యం మాఫియాతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని చెప్పి ఇవాళ మద్యంతో, చీప్ లిక్కర్తో, దొంగ మద్యంతో, ఇవాళ విషపూరితమైనటువంటి మద్యంతో ఆడబిడ్డల తాళ్ళు తెంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఏంటంటే, అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంలో చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేశాడని చెప్పి మరొక కేసు పెట్టడం. ఈ రకంగా ఈ అక్రమ కేసులన్నిటికీ సహకరించినటువంటి అధికారులంతా కూడా ఇప్పుడు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. రేపు త్రిసభ్య ధర్మాసనం ఖచ్చితంగా న్యాయం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతోంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే మరి ఈ తప్పుడు పనుల్లో, ఈ తప్పుడు కేసుల్లో భాగస్వామ్యమైనటువంటి తమ బతుకులు ఏమైపోతాయి? పైగా 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చీటీ చిరిగిపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతూ ఉంది. అది కూడా మామూలుగా కాదు. 155 నుంచి 160 స్థానాలు ఈ కూటమికి వచ్చేటువంటి పరిస్థితి. ప్రజల్లో ప్రతి వర్గంలో, ఉద్యోగస్తుల దగ్గర నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పినటువంటి వ్యక్తి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులతో మొదలుపెట్టి చివరికి జగన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఇది తెలిసినటువంటి ప్రభుత్వ అధికారులు కొంతమంది ఇక్కడే పనిచేస్తే ఇప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి భయంతో, ఆందోళనతో అప్పుడే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతామని దాదాపు 17 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అక్కడికి డెప్యుటేషన్కి పెట్టుకున్నారంటే జగన్ ఓటమి ఖాయమైందని వాళ్ళకి తెలుసు. జగన్తో పాటు తప్పుడు కేసుల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందనేటువంటి భయంతో పోతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే మీరు సచ్చీరులు అయిపోతారా? మీ మీద విచారణ జరగకుండా ఉంటుందా? తప్పు చేసుంటే శిక్షించబడతారు, తప్పు చేయకపోతే ఇబ్బంది లేదు. ఇవాళ అనేక అక్రమ కేసులు పెట్టి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించినటువంటి పోలీసు అధికారులు, వాళ్ళకి ఏమవుతుందో కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఉద్యోగస్తులయా, అధికార పార్టీకి ఊడిగం చేసేటువంటి బానిసలు కాదనేది మర్చిపోండి. ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారినే కేసులో ఇరికిస్తే ఇక ఆయన జైల్లో ఉంటే ఎన్నికలు ఈజీ అనుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే ఆయన బెయిల్ మీదే వచ్చాడు, ఆయన సచివుడని నిరూపణ అవ్వలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడితే అది కామెడీ కదా. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చీకటి జీవితం గురించి ఎవరికి చెప్తారు? ఇవాళ 43,000 కోట్లు దోచుకున్నటువంటి కేసుల్లో 11 సిబిఐ, ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నటువంటి వ్యక్తి. మీరు పెట్టినటువంటి కేసు ఒక అక్రమ కేసు. మీ చేతిలో ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని మీరు ఒక పనికి మాలినటువంటి కేసు పెట్టి దాని మీద ఆధారాలు కోర్టు ముందు పెట్టలేక విచారణ చేస్తున్నాం. ఆధారాలు దొరికినప్పుడు పెడతారా? ఎప్పటి వరకు విచారణ చేస్తారు? 3 నెలల, 6 నెలల, సంవత్సరమా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలా? అయినా 3 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని తెలిసినటువంటి అనేక మంది అధికారులు, కొంతమంది ఉద్యోగాలకు వాలంటరీగా రిజైన్ చేయడానికి, అంటే ఉద్యోగంలో ఉంటే ఎక్కడున్నా విచారణ జరిగిద్ది, రిజైన్ చేసేస్తే ఈ లోపే విదేశాలకు పారిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అయితే ఉద్యోగానికి కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధమైపోయారు. మరికొంతమంది వేరే రాష్ట్రాలకు పారిపోవటానికి సిద్ధమయ్యారు. ఈ రకంగా అంటే సుప్రీంకోర్టులో వచ్చేటువంటి తీర్పుని ముందే ఎట్లా ఊహిస్తారు అంటే, ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసుగా పరిగణించకూడదు. దీన్ని దేశంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, పనిచేయబోయే వాళ్ళకి, పని చేస్తున్న వాళ్ళకి, మంత్రులకి, కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రులకి, పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ కూడా ఈ తీర్పు వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ
ఇద్దరు జడ్జిలు చెరో రకమైనటువంటి అభిప్రాయం ఇచ్చారంటే ఇవాళ అది చంద్రబాబు నాయుడు గారి ఒక్క కేసులో జరిగింది కాదు. గతంలో అనేక రకాలైనటువంటి కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి 2 రకాలైనటువంటి జడ్జిలు ద్విసభ్య ధర్మాసనంలో ఈ రకమైనటువంటి తీర్పులు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనానికో లేదంటే త్రిసభ్య ధర్మాసనానికో ఇటువంటి అంశాలు కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో కూడా అక్కడ కూడా అంటే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణించి తర్వాత మళ్ళీ వేరే రకాలైనటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవాళ వైసీపీ ఏమనుకుందంటే ఈ కేసు నిలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకా కేసులు పెట్టి ఇరికించాలి అనుకుంటే వాళ్ళు అనుకోని విధంగా ఈ కేసు త్రిసభ్య ధర్మాసనానికి పోవడంతో అక్కడ ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో భయంతో బతుకుతున్నట్టుగా తెలుస్తోంది.